ప్రయాణించడం కానీ, ఈ 3 వీలర్ ఆటోలో జనాలకు మించి అంటే దాంట్లో 5+6 లేకుంటే 6+1 ఏదో ఉంటుంది ప్రయాణించడము. ఇంకోటి ఏమంటారు, బైక్ రేసింగ్ పెట్టుకున్నారు కొంతమంది పిల్లలు. ఆధారపడిన కుటుంబాలు ఎన్నో రోడ్డున పడ్డ పరిస్థితి మనం చూసిటాం. కాబట్టి మనమంతా రోడ్డు పైన జాగ్రత్తగా ప్రయాణించి సురక్షితంగా ఇల్లు చేరి మన తల్లిదండ్రులను కానీ భార్య పిల్లలను కానీ సంతోషంగా ఉండే విధంగా మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ, ఈ యొక్క యాక్సిడెంట్స్ వల్ల చాలా మంది కుటుంబాలు రోడ్డున పడి మనం అందరం చూసినాం. కొంతమంది ఇంజనీర్స్ చదివిన వాళ్ళు, ఉన్నత చదువులు చదివి ఉన్నత స్టేజ్లో ఉంటారని తల్లిదండ్రులు ఆశించిన వారు బైక్ ప్రమాదంలో లేకుంటే కారు ప్రమాదంలో చనిపోయి లేకుంటే క్షతగాత్రులై మంచానికే పరిమితమై వాళ్ళ పరిస్థితి ఈరోజు చాలా దీనంగా మారింది. దీనివల్ల దేశ ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడుతుంది. ప్రమాదాల్లో చనిపోయిన వారి అంటే ఎక్కువ శాతం 18 నుంచి 45 సంవత్సరాల లోపు మాత్రమే యువత ప్రమాదాలకు గురవుతుంది. ఈ 18 నుంచి 45 సంవత్సరాల లోపల చనిపోయిన వారు కానీ వారిలో ఒక సైంటిస్ట్ ఉండొచ్చు, ఒక ఐఏఎస్ ఉండొచ్చు, ఒక ఐపీఎస్ ఉండొచ్చు, లేకుంటే ఒక టీచర్ ఉండొచ్చు. 10 మంది వారిని మనం దేశం కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి వారిని మనం దేశం కోల్పోవడం వల్ల దేశ ఆర్థిక సంక్షోభం కూడా దెబ్బతింటుంది. ఈ రోడ్డు ప్రమాదాల నివారణ ఖర్చుకు ప్రతి సంవత్సరము 1.50 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది ఈ ప్రమాదాల నివారణకు. అంటే సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం కానీ, తర్వాత ఈ జీబ్రా క్రాసింగ్స్ కానీ, లైటింగ్ కానీ, కెమెరాలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి కూడా మన భారత ప్రభుత్వము 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందంటే మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ ముఖ్యంగా కారణం ఏంటంటే అలాంటి సైంటిస్టులు ఉండొచ్చు ఇప్పుడు ఈ ప్రమాదాలకు గురైన వారిలో. దీని ద్వారా మన ఆర్థిక సంక్షోభము ఎంత దెబ్బతింటుందో ఒకసారి అన్ని మనం కోల్పోవాల్సిన అవసరం ఉండకూడదు. ఇలాంటి వారిని మనం ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి వారందరినీ. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి భారతదేశం మిగతా దేశాలతో పోటీ పడాలంటే ప్రమాదాల నుంచి మనము నివారించి